అన్నమయ్య జిల్లా గండుబోయినపల్లి టోల్ ప్లాజా దగ్గర కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు అనుచరులు టోల్ ఫీజు కట్టమని అడిగినందుకు ఒక మహిళా టోల్ ప్లాజా సిబ్బందిపై దాడి చేశారు. ఈ విషయం తెలిసిన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తప్పు చేసిన వారు తమ సొంత పార్టీ అయినా సరే క్షమించేది లేదు, వారి మీద కేసు బుక్ చేయమని ఆదేశాలిచ్చారు. చంద్రబాబు నాయుడు ఏంట్రా తన పార్టీ వాళ్ళ మీద కూడా కేసు పెట్టమంటున్నాడు? అదే మా వైసీపీ ప్రభుత్వంలో అయితేనా చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి దాడికెళ్తే మంత్రి పదవి ఇచ్చేశారు. తిరుపతి లడ్డు కల్తీ చేస్తే టీటీడీ చైర్మన్ పదవి ఇచ్చారు. లిక్కర్ మాఫియా చేస్తే పార్టీలో మంచి పదవి ఇచ్చారు. మర్డర్ చేసి డోర్ డెలివరీ చేస్తే శాలువా గప్పి సన్మానం చేశారు. మీ ప్రభుత్వంలో అన్ని అరాచకాలు చేశారు కాబట్టే మీకు 11 సీట్లు ఇచ్చారు. మీ నాయకుడిని ప్యాలెస్ లో పడుకోబెట్టారు. సిబిఎన్ గారి ప్రభుత్వంలో క్రమశిక్షణ తప్పితే ఉపేక్షించరు. తప్పు చేసిన వారు సొంత పార్టీ వారైనా శిక్ష వేస్తారు. చంద్రబాబు నాయుడు గారు ఓ పక్కన రాష్ట్రాన్ని శరవేగంగా అభివృద్ధి చేస్తూనే ఉన్నారు, ఇంకో పక్క రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేస్తున్నారు. అందుకే అంటారు చంద్రబాబు నాయుడు గారు అంటే రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే శ్రామికుడు, రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకు రక్షకుడు అని.